భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి. జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. ఉపనిషత్తుల్లో మహావాక్యములకు వ్యాఖ్యానం చెప్తాడు కుమారస్వామి. కానీ కుమారస్వామి ఆచార్యురూపుడు. ఆయన పేరును ఒక పురాణమే ఉంది, స్కంద పురాణం. జ్ఞానస్వరూపుడైన, అందుకే ప్రథమో జ్ఞానశక్త్యాత్మ ద్వితీయ స్కంద ఏవత అంటే స్వామి నామాలు చెప్తారు ఇక్కడ. అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని గుర్తు చేసుకుంటున్నారు. అది ద్రవిడ శిశువు అంటే సుబ్రహ్మణ్యుని అర్థం చెప్పచ్చు. మరి జ్ఞాన సముద్ర అర్థం తీసేద్దామండి, ఎందుకు తీసేయడం? చక్కగా ఉంది, అది కూడా స్వీకరించవచ్చు. మొత్తానికి అమ్మ ఇచ్చిన జ్ఞానస్తన్య మహిమని ఇప్పుడు మనం నమస్కారం చేసుకుని అటుపై దివ్యమైనటువంటి అమ్మ పాదముల వైపు సమీపిస్తూ ఉన్నాం. ఇవి చరణ ధ్యానం. ఎందుకంటే ఎటు తిరిగి చివరికి ఆశ్రయించవలసినవి చరణములే, అమ్మ పాదపద్మముల ధ్యానం. ఈ పాదాలపై కూడా 8 శ్లోకాలు రచించారు భగవత్పాలు వారు. కళ్ళ గురించి 10 శ్లోకాలైతే పాదముల గురించి 8, మిగిలిన వాటి గురించి ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు. ఇక్కడ అమ్మవారి యొక్క వక్షస్థల వర్ణంలో వక్షస్థలం దేనికి సంకేతం అంటే జగత్తును పోషించున్నది. తల్లి వక్షస్థలం అంటే పిల్లవాడి దృష్టిలో తన్ను పోషించే ప్రాణస్వరూపం అక్కడున్నది అని అర్థం. అంతే కదా, ఆవిడ జగన్మాత. జగన్మాత అయితే మనందరం ఆ తల్లి పిల్లలం. అప్పుడు వక్షస్థలం ఏది? కళ్ళని సూర్యచంద్రులతో పోల్చారు, చెవుల యొక్క కుండలాన్ని సూర్యచంద్రులతో చెప్తున్నారు. ఇప్పుడు వక్షస్థలం కూడా సూర్యచంద్రుడే. ఏంటండి సూర్యచంద్రుని ఎలా పెడతాడో చెప్పడం అంటే, కుడి ఎడమలు ఎప్పుడు ఇడా పింగళ సూర్యచంద్ర స్వరూపాలే, అది రహస్యం. అంతేకాదు శాస్త్రం చెప్తున్న మాట, సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగళం ఇత్యేషా వైదికీ శృతి అని ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఇది. సూర్యచంద్రౌ స్తనో దేవ్యాః, సూర్యచంద్రులు అమ్మవారికి వక్షస్థల స్థానం. ఇంకొకటి నయనే స్మృతవు, అవే నేత్రములు, అవే కుండలాలు. అంటే సూర్యచంద్రులే 3 భాగములుగా అమ్మవారి దగ్గర ఉన్నట్ట. దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఒకటి, ప్రపంచాన్నంతా గమనిస్తుంది. దర్శన శక్తిగా చూసినప్పుడు సూర్యచంద్రులు నేత్రములు ఎందున్నారు. సూర్యచంద్రులు సాక్షులు, మనం చేసే కర్మలకు సాక్షులు వారు. మనం మర్చిపోవచ్చు, బుకాయించవచ్చు, కానీ వీళ్ళ దగ్గర రికార్డు పక్కాగా ఉంటుంది ఇక్కడ. కనుక జీవుల కర్మలకి సాక్షులుగా ఎవరెవరు నుంచారో శాస్త్రం చెప్తుంది. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అంటే 14 మంది సాక్షులను చెప్పారు. అందులో మొదటి వారు సూర్యచంద్రులే. వాళ్ళ కన్ను ఎవరు కప్పలేట. అందుకే నేను సూర్యచంద్రుడు కనబడకుండా చేస్తానండి అన్నా, వాళ్ళు మనలో ఇడాపింగళ నాడుల్లో ఉంటూ రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఊపిరి ఆపి ఏం చేయలేవు కదా, ఊపిరిలో ఉంటే ఇడాపింగళ నాడుల్లో తిరుగుతుంటారు వాళ్ళు. కానీ సూర్యచంద్రులు రికార్డు హోల్డర్స్ వారు. వీళ్ళ పని ఏమిటంటే, ఇది అంతా అమ్మవారి చెవులకు చెప్తారు, రాణి కదా, రికార్డు అక్కడికి వెళతారు. అమ్మవారి ప్రపంచాన్ని గమనిస్తోంది అని చెప్పినప్పుడు సూర్యచంద్రుల నేత్రాలు. వీళ్ళు కర్మసాక్షులే అమ్మవారికి నివేదికలు సమర్పిస్తున్నారంటే సూర్యచంద్రుడు చెవి కుండలాలు. ఈ సూర్యచంద్రుల ద్వారా అమ్మ ప్రాణశక్తిని జగత్తుకిస్తున్నది అంటే అప్పుడు వక్షస్థలములతో వర్ణింపబడుతున్నాయి. కానీ సూర్యచంద్రుని విరాట్ విగ్రహ అయిన అమ్మవారి యందు 3 స్వరూపములతో చూపించుతున్నప్పుడు అమ్మవారి రూపం చూడగానే విరాట్ విశ్వ నిర్వాహక శక్తి రూపుడైన స్ఫురణ కలుగుతుంది తప్ప రక్తమాంసమయమైన ఒక స్త్రీ విగ్రహం అనే స్ఫురణ ఉండదు. అందుకే మంత్రస్వరూపము, దేవతాస్వరూపము, విరాట్ స్వరూపము 3 భావాలు అమ్మ రూపాన్ని చూసినప్పుడు కలగాలని చెప్పుకున్నాం. అటువంటి సూర్యచంద్ర స్తనో దేవ్యాహ అనే మాట ప్రకారం మనం ఇప్పుడు గ్రహించాం. ఆ 2 జగత్తుని పోషించేటువంటి ఆహారములు. తల్లి యొక్క వక్షస్థలం శిశువుకి ఆహారం, తల్లి వక్షస్థలమైన సూర్యచంద్రుడు జగత్తులో అందరికీ ఆహారమే. దాని నుంచే మనం అన్నం పొందుతున్నాం, ప్రాణం పొందుతున్నామని విషయం తెలుసు. ఇది వైదిక భావన, జగన్మాత పట్ల ఉన్నటువంటి వైదిక భావన. ఇంకా దివ్య చరణాలను ఆశ్రయిద్దాం. ఎటువంటి చరణములు? శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోపాద్యం పాథ పశుపతి జటాజూటతటిని
యయోర్లాక్షా లక్ష్మీ అరుణ హరిచూడామణి రుచి. ఇది ఉదాత్తమైనటువంటి వర్ణన. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక లలితా సహస్రనామాల్లో ఒక నామం. ఇందులో ప్రతి శ్లోకానికి ఒకానొక ఆధారం లలితానామమే అని భగవత్పాదుల వారు ప్రస్తావన చేశారు. మొదటి వాదంలో ఇందులో ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. ఆ శ్లోక వ్యాఖ్యానం శృతి సీమంత సింధూరీకృత. వేదములని ఒక స్త్రీమూర్తులుగా భావిస్తే అమ్మవారు ముందుకు వెళ్ళి వేదకాంతలు స్తోత్రం చేస్తూ నమస్కారం చేసే. నమస్కారం చేసినప్పుడు పాదాలకి తల అంచే. పాదాలకు తల ఆంచినప్పుడు అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి పారాణి, అక్కడ పూజించిన కుంకుమ వాళ్ళ సీమంత సింధూరానికి తగిలింది ఇక్కడ. కనుక వాళ్ళ సీమంతమునందు సింధూరంగా ప్రకాశిస్తున్నది ఏమిటి? అమ్మ యొక్క పాదాబ్జ ధూళిక. ఆ పాదపద్మాలకు ఉన్నటువంటి ఆ పరాగం ఏదైతే ఉన్నదో, పారాణి యొక్క పరాగము, పూజించిన కుంకుమ యొక్క పరాగము వేదకాంతల యొక్క సీమంతానికి అంటే సింధూరలా ప్రకాశిస్తున్నది. సాధారణంగా ముత్తైదువుకి సీమంత సింధూరమే శోభ. అందుకే వేద కాంతలకి అమ్మ పాదధూళియే శోభ. ధూళిని చూస్తే పాదం గుర్తొస్తుంది. అంటే పాద మహిమని వర్ణిస్తున్నది. ఎందుకు సీమంత సింధూరుని చెప్పారు కూడా తెలుసుకోవాలి కదా. శృతి సీమంత సింధూరం. శృతి అంటే వేదకాంత అయితే వేదకాంతకి తల, తలపై జుట్టు, జుట్టుపై పాపిట, పాపిట సింధూరం. అంటే స్త్రీకి పాపిట అని చెప్పారు. వేదం అనే స్త్రీకి పాపిట అంటే అర్థం ఉపనిషత్తు అని అర్థం. అది వేదాంతం అనే మాట విన్నారు కదా. ఉపనిషత్తుకి వేదాంతం అని పేరు. ఒక చెట్టుకి అంతం అంటే పైన కొమ్మలు, మనిషికి అంతం అంటే శిరస్సు, పాదం నుంచి శిరస్సు వరకు అంటాం. కనుక వేదములకు శిరస్సు అంటే ఉపనిషత్తుల యందు, శిరస్సునందు ప్రకాశిస్తున్న అమ్మ పాదధూళి అంటే ఉపనిషత్తుల యందు చెప్పబడిన పరమార్థమే అమ్మ యొక్క తత్వము. అది దీని యొక్క అర్థం అండి ఇక్కడ. అది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే మాటలో దాగినటువంటి ఆంతర్యం. ఆ భావం తీసుకుని శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా. అమ్మా, వేదకాంతలు నెత్తి మీద పెట్టుకుంటారమ్మా నీ పాదాలని. అంటే అమ్మ పాదాలు ఎక్కడున్నాయి? వేదకాంతలు నెత్తి మీద ఉన్నాయి. నెత్తి మీద ఉన్నాయంటే ఎక్కడున్నాయి మళ్ళీ చెప్పాలి. ఉపనిషత్తులు ఎందున్నాయి? వేదముకు నెత్తి అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఎందుకు ప్రతిపాదింపబడుతున్నాయి? అందుకే మీరు వేదంలో ఏ విషయమైనా చెప్పండి, దాని అల్టిమేట్ సిద్ధాంతం మాత్రం ఉపనిషత్తే. అందుకే ఏదైనా మాట్లాడినప్పుడు చివరి మాట ఒకటి వస్తుంది. చివరి మాట వస్తే జడ్జిమెంట్. జడ్జిమెంట్ అయ్యాక నో ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్లన్నీ మొదటే, చివరికి జడ్జిమెంట్. కానీ ఆర్గ్యుమెంట్ల చివరి వచ్చింది జడ్జిమెంట్. కానీ వేదములన్నీ ఆర్గ్యుమెంట్లు అయితే వేదాంతం జడ్జిమెంట్ అన్నాడు ఇక్కడ. ఈ మాట చెప్పింది ఎవరు కాదు, మన శంకరులే. వేదాంతం అంటే వేదం యొక్క తీర్మానం అన్నాడు మహానుభావుడు. చూడండి గొప్ప మాట. ఏమిటి వేదం యొక్క తీర్మానం? బ్రహ్మతత్వ ప్రతిపాదన. పరబ్రహ్మతత్వమే వేదం యొక్క పరమార్థం. పరమార్థం ఎక్కడ చెప్పారు? చివరిలో చెప్తారు. అంతే కదా, మొత్తం చెప్పక సారం చెప్తారు. వేదం యొక్క సారం వేదాంతం. కనుక వేదాంతం అన్నది చెప్పబడేది ఏమన్నాం? పరబ్రహ్మతత్వం. కనుక వేదముల నెత్తిపై నీ పాదాలున్నాయంటే అర్థం నీ పాదములు పరబ్రహ్మతత్వములు. అది చెప్పడం ఇక్కడ. ఆ రహస్యాన్ని శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయ అంటే అమ్మవారి ఉపాసన వేదాంత విచారణ వల్ల కలిగే బ్రహ్మజ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని ఇస్తున్నది. ఇది గమనించవలసింది. మళ్ళీ శ్రీ విద్య బ్రహ్మ విద్య అని మనం ప్రతిరోజు ప్రతిపాదన చేస్తున్నాం. ఆ రహస్యం బయటకు వచ్చిందని ఇక్కడ. కనుక అమ్మ నీ పాదముల స్థానం ఏంటంటే శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా. శృతీనాం మూర్ధాన అంటే వేదముల యొక్క శిరస్సుపై శిఖరాయమానంగా ప్రకాశిస్తున్నటువంటివి నీ పాదములు. అంతేకాదు యయోపాద్యం పాథ పశుపతి జటాజూటతటిని. పాదాలకు పాద్యమని కడిగే నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళతో కడుగుతారు. అలాంటి పాదములకు పాద్యం ఏంటో తెలుసా? శివుని జటాజూటంలో ఉన్న గంగా నది నీ పాదాలకు పాద్యమమ్మా అన్నారు. ఎంత రమ్యమైన భావం. అంటే ఆ శివుడు ఆ పాదమును చూడగానే కడగాలనిపించింది. భర్త చేత కడిగించుకుంటుందా? ఆయనకు సులభంగా ఉంటుంది. పాత్ర పట్టుకుని పోసి కడగవలసిన అవసరం లేదు. అలా తల ఉంచుతాడు అంతే. గంగ పడిపోయింది దాని మీద. సరిపోయింది. ఆయన మనసులో కోరిక అలా తీర్చుకున్నాడు. ఆవిడ తీర్చనివ్వదు, తల వంచి పోసి ఆయన చేత చేయనివ్వదు. అందుకే యయోపాద్యం పాత పశుపతి జటాజూటతటిని. ఆయన శిరస్సుపై ఉన్నటువంటి నదీ ప్రవాహం అనగా గంగా నది నీ పాదములకు పాద్యము.
యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. ఇక నారాయణుడు వచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. ఆయన నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన కిరీటం ఉంది. ఆ కిరీటంపై రకరకాల మణులున్నాయి. అందులో హరి అరుణ చూడామణి రుచి అంటే కెంపులు ఎర్రని మణులు అందులో పొదిగిపడి ఉన్నాయి. ఆయన తల వంచేటప్పటికల్లా అమ్మ పాదాలపై ఆ కిరీటానుకున్న మణుల కాంతులు ప్రతిఫలించి అవి ఆ పాదాలకు పారాని పెట్టినట్లు ప్రకాశిస్తున్నాయమ్మా అన్నాడు ఇక్కడ. కనుక పాదముల స్థానం వేదముల యొక్క శిరస్సు, పాదములకు పాద్యం శివుని జటాజూటంపై ఉన్న గంగ, దానికి పారాణి విష్ణువు యొక్క తలపై ఉన్న కిరీటమునందున్న మణుల యొక్క కాంతులు. అటువంటి నీ పాదములను ఓ తల్లి నా తల మీద పెట్టమ్మా అని అడుగుతున్నారు. ఒక్కసారి ఆ పాదములు నా తలపై పెట్టమ్మా భావించుకుంటే చాలండి. ఇక్కడ తలపై పెట్టమ్మా అంటే అర్థం నా తలపై ఉన్న నీ పాదాలపై నా మనస్సును పెట్టనివ్వమ్మా అని అర్థం. ఇక్కడ అమ్మ యొక్క పాదాలు తలపై ఉన్నాయి. తలపై ఉంటే సహస్రార స్థానమునందు ఉంటాయి అమ్మ యొక్క పాదములు. అందుకే ముందుగా అమ్మ పాదాలని గురుపాదాలుగా చెప్పుకుని శ్రీ విద్యలో ప్రార్థన చేసుకుంటాం మనం. అది శిరస్థానం, అది గురుపాదుకా స్థానం. గురుపాదుకంటే ఎవరు? అమ్మే. ఆవిడే గురుమండల రూపిణి. గురువు అంటే వ్యక్తి కాదు, అమ్మయే. ఆ అమ్మ అనుగ్రహం మనపై ప్రసరిస్తే గురు రూపంలో వస్తుంది. అందు గురువు ద్వారా అమ్మ అనుగ్రహాన్ని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందు అమ్మకి గురువుకి భేదం లేదండి. అందుకే అమ్మ పాదముల స్థానమేది శిరస్సు, అది మరువరాదు. అందుకే శిరస్సుపై నీ పాదాలు పెట్టమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణం. దయయా అని చెప్పడంలో నేను అర్హుణ్ణి కనుక నెత్తి మీద పెట్టమని చెప్పట్లేదు. నీకు అవ్యాజమైన దయ ఉంది కనుక నెత్తి మీద పెట్టు తల్లి. ఆ పాదాన్ని ఒక్కసారి నెత్తి మీద పెట్టు. అది కానీ ఆ పాదములను నెత్తిపై దర్శించానా ఇంకా లోకాన్ని దాటిపోతాను నేను. ఇక్కడిది కైవల్యమే. శిరసి దయయా దేహి చరణవు. దేహి కాదు, దేహి. దేహి అంటే ఇవ్వు, దేహి అంటే ఉంచు అని అర్థం. ఒత్తి పెట్టగానే ఇంత తేడా ఉంటుందని ఒత్తులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ శిరసి దయయా దేహి చరణవు. ఇందులో ఆకాంక్ష ఏమిటి? శిరస్సుపై నీ పాదములు పెట్టమ్మా అన్నారు. పద్యాన్ని ఇంకా మనం భావిస్తే శంకరులు ఇందులో శివుని జటాజూటం చెప్పారు, విష్ణువు యొక్క కిరీటం చెప్పారు. మరి ముగ్గురిని చెప్పారు కదా, బ్రహ్మదేవుడిని చెప్పలేదేమండి అంటే బ్రహ్మదేవుడికి 4 తలలు. 4 తలలు అంటే 4 వేదాలు. 4 వేదాలకు పైన ఉన్నది ఉపనిషత్తు, దానిపైన అమ్మ పాదములు అంటే అర్థం బ్రహ్మదేవుడి తల కూడా అక్కడ ఉందని అర్థం. ఇక్కడ బ్రహ్మనే చెప్పాడయ్యా అన్నాడు. వేదం చెప్పాడంటే బ్రహ్మని చెప్పినట్లే లెక్క. అందుకే శంకరులు వేదము స్థానం చెప్పే కానీ బ్రహ్మని వేరే చెప్పక్కర్లేదు. బ్రహ్మ అంటేనే 4 వేదాల తల ఆయనది. 4 వేదాలు 4 ముఖాలు. ఆ తలపై పై భాగం ఉపనిషత్తు, అక్కడ పాదములు ఉన్నాయి అన్నప్పుడు బ్రహ్మని చెప్పినట్లే కదా అన్నారు. సరిపోయింది. అంటే బ్రహ్మగారు కూడా తల ఆంచి నమస్కారం చేస్తున్నాడు, శివుడు అదే పని చేస్తున్నాడు, విష్ణువు అదే పని చేస్తున్నాడు. అలా ఉన్నటువంటి పాదములు, సమస్త దేవతలు నెత్తిన పెట్టుకున్న పాదములు ఒక్కసారి నా నెత్తిన పెట్టి నన్ను అనుగ్రహించమ్మా. ఒక్కసారి పెడితే చాలు, ఇంకా అనుగ్రహమే సంపూర్ణం. అది తాకితే చాలు ముక్తే. అటువంటి పాదములకు నమస్కారం చేస్తూ నయన రమణీయములేని పాదములకు నమోవాకములు తల్లి అన్నారు. ఈ శ్లోకం వచ్చేటప్పటికల్లా అమ్మవారి పాతివ్రత్య వైభవం మళ్ళీ స్ఫురింపజేస్తున్నారు. నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్త కవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానం ప్రమదవన కంకేళితరవే ప్రమదవన కంకేళితరవే. విశేషమైన భావాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ కూడా పశుపతి నామం వదలలేదు చూడండి, పశూనామీశానం అన్నారు. ఇక్కడ ఈ భావన ఒక అద్వితీయమైన భావన. శంకరులు బహుశాస్త్రములు మేళవించి ఒక్కొక్క భావం చెప్తారని చెప్పుకున్నాం. పుష్పలావికులు అని పూర్వం ఒక ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యం ఉన్నవారు. పుష్పలావికులు అంటే ఎక్కడో హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకొచ్చి ఇక్కడ టేలాల మీద అమ్మి పూలు అమ్మేవాళ్ళని అర్థం తీసుకోవద్దు. అంటే పువ్వులు పెంచడంలో, పువ్వుల ఉద్యానవనం దోహదం అంటారు. దోహదము అంటే వాటి పెంచే విధానం, దేన్ని ఎలా పెంచాలి, ఏది చక్కగా చిగురించి పువ్వులు పూసి ఇవ్వాలి అనేది కళ అండి. ఇవి పుష్పవృక్షాలకు, ఫలవృక్షాలకి ఆ మాటకొస్తే సస్యాలన్నిటికీ వర్తిస్తాయి. అదొక జ్ఞానం, అది తెలియాలి. పైగా వృక్షములు మొదలైనవి ప్రాణవంతములు, వాటికో జీవుడుంటాడు, జీవము ఉంటుంది. ఈ రహస్యం యుగాల క్రితం వేద సంస్కృతి చెప్తే అదేదో ఊహ అనుకున్నాం. తర్వాత జగదీష్ చంద్రబోస్ గారి వల్ల అది సైన్స్ అని తెలుసుకున్నాం. అయితే వృక్షాయుర్వేదం అని గ్రంథం ఉంది మనకి, శాస్త్రం. అది సామాన్యం కాదు. అందులో ఈ
దోహద విద్య అని విద్య ఉంది. దోహద విద్యలో వృక్షాలు లతలు ఎలా పెంచాలో చెప్తారు. వాటితో కూడా పర్సనల్ టచ్ ఉండాలండి, దానితో బాగా పెరుగుతాయట. అందుకు కొందరు ఇళ్లలో చెట్లు వేసేస్తారు, వాళ్ళ మానవులు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. పోనీ ఇంట్లో ఉన్నప్పుడైనా చుట్టూ చూసి పరిరక్షించుకుంటుంటారో లేదు, ఆ సమయంలో అవి చాలా పేలవంగా పెరుగుతాయి, కళలుండవు. అప్పుడు ఎవరో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంత బాగా పెరుగుతాయో మన ఇంట్లో పెరగవంటే ఆ పర్సనల్ టచ్ ఉండాలి, అక్కడ ఉంటే పెరుగుతాయట. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చూపిస్తారండి. కొన్ని వృక్షాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లత్తుక రాసుకుని పాదాలకు పారాన్ని రాసుకుని ఆ వృక్షాన్ని ఒక కాలితో తాకితే ఆ వృక్షం పెరుగుతుంది. చెప్పండి, కొన్నిటిని ప్రేమగా నిమిరి ఆలింగనం చేసుకుంటే పెరుగుతుంది, లాలించితే పెరుగుతుంది. ఒక్కొక్కదాని కొన్ని పద్ధతులు చెప్పారు ఇక్కడ. అలాగే అక్కడ అశోక వృక్షములని కైలాసంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్నాయి. ప్రమదవనం అంటే కైలాసంలో ఉన్నటువంటి అమ్మవారి చెరికత్తెలతో విహరించడానికి కోసం కొన్ని వనాలు ఉంటాయి. కైలాసలో ఒక వర్ణన అద్భుతంగా పురాణాలు చెప్తాయి. అందులో రమ్యమైన వనములు ఉన్నాయి. ఆ వనముల్లో రమ్యమైన వృక్షాలు లతలు అన్నీ ఉంటాయి. అమ్మవారి చెలికత్తెలతో వెళ్ళి వాటిని గమనించుకుంటూ ఉంటారట ఎప్పటికప్పుడు. జగత్తు నిర్వహించే తల్లి ఈ పని కూడా చూస్తుంది, మహాకైలాస నిలయ. అలా వెళుతున్నప్పుడు అక్కడ అశోక వృక్షం ఉంది. కంకేళి తరవేంట అశోక వృక్షం. అశోక వృక్షం అంటే ఈ జెండాకోయ చెట్లు కావండి. అశోక వృక్షములు అవి ఎలాగుంటాయి వర్ణన ఉంది. కాళిదాస మహాకవి వర్ణిస్తాడు. అవి అందంగా చిన్న చిన్న వృక్షములే, అవి పెద్ద మహావృక్షములు కావు. వాటికి పసుపు ఎరుపు రంగుల కుసుమాలు ఉంటాయట. మనం ఇప్పుడు అనుకుంటున్న అశోక చెట్లు అనేవి ఏవైతున్నాయో వాటికి ఆ లక్షణాలు ఏమీ లేవు, ఇదేదో పేరు పెట్టుకున్నాం. కానీ హిమవత్పర్వత ప్రాంతాల్లో దొరుకుతాయి అశోక వృక్షాలు. అయితే అంతకుముందు శాంతినికేతన్లో రవీనాథ్ ఠాగూర్ గారు అశోక వృక్షాలు పెంచేవారుని, దానిపై హజారీ ప్రసాద్ ద్వివేది అని అశోక్య ఫూల్ అని ఒక వ్యాసం కూడా రచించాడు. అందులో అశోక వృక్షాల గురించి తెలుస్తాయి. అశోక వృక్షాల వర్ణన కాళిదాసాదులు కూడా చేశారు. అలాంటి అశోక వృక్షాన్ని దోహద చేసే విద్య ఏమిటంటే కాళ్ళకు పారాన్ని రాసుకుని ఆ పాదాన్ని కానీ ప్రేమగా తగిలిస్తే అశోక వృక్షం వికసిస్తుంది. అలా అమ్మవారు ఆ పాదాన్ని అశోక వృక్షానికి తగిలించారు. ఎక్కడ కైలాసవనంలో ఉద్యానవనంలో ఉన్న అశోక వృక్షాలకి అమ్మవారి పారాన్ని రాసుకుని పాదం తగిలించారట. అప్పుడు శివుడికి అశోక వృక్షంపై అసూయ వచ్చింది అన్నారు. ఏమిటి రహస్య భావన అంటే అమ్మవారి శరీరాన్ని నిమ్మరగలిగే భాగ్యం శివునికే ఉన్నది. పరమశివ దుర్మాత్ర విషయం అంటారు. శివుని కంటికి మాత్రమే పూర్ణంగా తెలియబడే అమ్మ సౌందర్యానికి నమస్కారం అన్నాడు. పాతివ్రత్య భావన స్ఫురణ. కనుక అమ్మవారిని ఆలింగనం చేసుకోవడం ముట్టుకోవడం అనే అవకాశం శివుడికి మాత్రమే దక్కిందిట. కానీ ఆయనకు ఒక్కటి మాత్రం దక్కట్లేదు. ఒక పెళ్లి కాలంలోనే దక్కింది, ఇంకెప్పుడు దక్కలేదు ఆయనకి. పెళ్లి సమయంలో మట్టెలు పెడుతున్నప్పుడు అమ్మ పాదాలను ముట్టుకున్నాడు అంతే, మరెప్పుడు పాదం ముట్టుకోలేదు ఆయన. అంటే ముట్టుకోనివ్వదు ఆవిడ. మహాపతివ్రత భర్త చేత పాదము తాకనివ్వదు, ఇది శాస్త్రం. ఆయనకు ఆ కోరిక అలా ఉండిపోయింది, పాదం తాకే అవకాశం దొరకట్లేదు. కానీ ఈ పాదానికి చక్కగా పారాన్ని రాసుకుని పూర్తిగా పాదం తీసుకెళ్ళి అశోక వృక్షాన్ని తగిలిస్తుంది. నాకు దక్కని భాగ్యం దీనికి దక్కింది కదా అని అశోక వృక్షంపై శివునికి అసూయ కలిగింది. అలా అసూయ కలిగించిన పాదానికి నమస్కారము అన్నాడు. ఎంత భావన చేశాడు అందులో. పాదం యొక్క సౌందర్యం చెప్పడంతో పాటు అమ్మవారి యొక్క పాతివ్రత్య ప్రభావం అంతా. అయితే ఇది చెప్తూ ఉంటే మరొక శ్లోకం గుర్తుకొస్తుంది, ఏమనుకోకండి చెప్తా. ఖండన ఖండకాద్యమని ఒకనొక తర్కశాస్త్ర గ్రంథం శ్రీహర్ష మహాకవి రచించాడు. ఏ శ్రీహర్షుడు నైషధ కావ్యం రచించాడో అతడు వాదాల్లో ఒక వాదాన్ని ఆధారం చేసుకుని అద్వైత ప్రతిపాదన చేయడం కోసం ఖండన ఖండకాద్యం అని ఒక తర్కశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దానిలో ఒక ధ్యాన శ్లోకంలో ఎంత రమ్యమైన భావన పెట్టాడు చూద్దాం. మానాపనోదన వినోదన తే గిరీసే భాసేవ సంకుచితయో రుచిరం తదిందో భేక్తుం భవాని సచితం దురితం భవాని నమ్రీ భవాని ఘనమంగ్రి సరోజయోస్తి. ఎంత భావన చేశారు చూడండి. ఇక్కడ ఒకసారి శివపార్వతుల మధ్య ఒక చిన్న ప్రణయ కలహం వచ్చింది. ఏంటి ప్రణయ కలహం? ప్రళయ కలహం కథది. ఆ ప్రణయ కలహం వచ్చింది. అవన్నీ దాంపత్యంలో మాధుర్య ఘట్టాలు. కొంతసేపు అయ్యాక ఆమెను చల్లబరిచి వంతు ఆయనకు వచ్చింది, అంటే ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం చేసినప్పుడు బతిమలాడతారు. బతిమలాడిన పరాకాష్ఠ ఏమిటంటే పాదాల మీద పడ్డం. ఆ బతిమలాడుతున్న ధోరణిలో ఒక్కసారిగా ఆయన పాదం మీద తలపెట్టబోయాడు. అంటే అవకాశం కోసం చూస్తున్నాడు ఆయన. బతిమలాడుతున్న ధోరణిలో ఒక్కసారి పాదం మీద తలపెట్టబోతే ఆవిడ ఎంత అటెంటివ్గా ఉందంటే పాదం వెనక్కి లాగేసింది ఒక్కసారి. ఇక్కడ అది ఉచితమేనమ్మా అన్నాడు.
పాద పద్మం వెనక్కి లాగేసింది, ముడుచుకుంది. పద్మం వికసిస్తే అలా ముందుకు కనబడుతుంది, ముడుచుకుందంటే వెనక్కి వెళ్ళిపోయింది. పాద పద్మాలు ఎప్పుడు ముడుచుకుంటాయంటే చంద్రకిరణాలు తాకితే ముడుచుకుంటాయి. ఆ శివుడు చంద్రశేఖరుడు కదా, అలా తల వంచగానే ఆ చంద్రశేఖరుడు తగిలేడని పాద పద్మాలు ముడుచుకున్నాయి. అలా ముడుచుకున్న పాదాలకు నమస్కారం అన్నాడు మహానుభావుడు. అంటే ఆయన కూడా అమ్మవారి యొక్క ఎంత అలిగినా పాతివ్రత్యనీయము, ఆ ప్రేమ ఎలా కాపాడుకుందో చూడండి. ఇక్కడ ఆ భావాన్ని అక్కడ స్ఫురింపజేశాడు. అది గుర్తు చేస్తుంది ఈ శ్లోకం కూడా. ఇక్కడ అటువంటి అమ్మ పాద పద్మాలకి మనం నమస్కారం చేసుకుంటూ ఆ చరణ ధ్యానం ఎలా విడిచిపెడతాం, అదంత తేలిగ్గా ఇంకా ఆపేయడానికి ఇష్టం ఉండదు. కనుక ఆ పాదాల గురించి ఎంత ధ్యానిస్తున్నాడంటే హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం జనని. అమ్మా అని సంబోధించారు. ఇందులో పాద పద్మములు అనడం లోకంలో వ్యవహారం, కానీ పాద పద్మములకు నమస్కారం అని మాత్రం నేను అన్నాడు. పాద పద్మము అంటే నీ పాదాలు పద్మాల్లో ఉన్నాయని చెప్పినట్టు. అవి పద్మాల్లో ఉన్నాయి అనలేమమ్మా, ఎందుకంటే పద్మాలకి చాలా అవలక్షణాలు ఉన్నాయి, నీ పాదానికి అవి లేవు. అటువంటిప్పుడు పద్మంతో ఎలా పోలుస్తాను? అంటే పోలికలేని నీ పాదాలకు నమస్కారం అంతే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పద్మములు మంచు తగిలితే వికసించవు, మంచు ఉన్న చోట వికసించవు, ఉండవు అవి. నువ్వో మంచు కొండల మీద విహరిస్తా తల్లి. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురవు. అది మంచు వల్ల దెబ్బతింటాయి ఆ పద్మములు. నీ పాత పద్మములు మంచు కొండలు చక్కగా తిరుగుతాయి. కనుక ఎలాగ పోలిస్తాం పద్మాలతో? ఇక రెండవది, రాత్రి అయితే ముడుచుకుపోతాయి ఆ పద్మములు. నీవి నిశి చరమ భాగేచ విశదవు. రాత్రి ఎందు పగటి ఎందు, రాత్రి చివరి దశలో కూడా వికసిస్తూ గోచరిస్తుంటాయి. పైగా పద్మముల్లో లక్ష్మీదేవి ఉంది అంటారు, కానీ అది వికసించినప్పుడే ముడుచుకుంటే ఇంకే లక్ష్మి ఏం కనబడుతుంది అందులో. కానీ నీ యందున్న లక్ష్మి కొద్ది కాలం ఉండి తర్వాత తగ్గిపోయే లక్ష్మి కాదు, ఎల్లకాలము అనంతముగా సమయినాం నీ ఉపాసకులకి అపార ఐశ్వర్యాలు ఇస్తాయి నీ పాదములు. అటువంటప్పుడు లక్ష్మి ఉంటుంది కనుక పద్మము గొప్పది గనక అని అలా చెప్తాం. నీ పాద పద్మములు ఇచ్చే లక్ష్మి అనంతమైనప్పుడు పరిమితి సంఖ్య కలిగిన పద్మంతో ఎలా పోల్చుతామమ్మా? వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. సమయులకు అన్నాడు. సమయులు అనే మాట మొత్తం సౌందర్యలహరి సమయాచార పద్ధతిలో రచింపబడద్ది అని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ సమయాచారానికి దక్షిణాచారం అని పేరు. అంటే శివశక్తులు ఉభయుల యొక్క స్ఫురణతో కూడినప్పుడు సమయాచారం. సం ఏకీకృత్యా అనే భావం చెప్పుకున్న సమయ సం అయ అంటే ఏకీకృత్య భావమును పొందినదే, ఏకీభావమును పొందినది. అంటే శివశక్తులు ఏకత్వాన్ని తెలుసుకోవడమే సమయాచారం. కానీ అమ్మని పూజిస్తున్న ప్రతిసారి అయ్యని మరవకుండా ఉభయులు కలిసి అని భావి ఆరాధించడం సమయాచారం. అదే శ్రీచక్ర ఆరాధన అంటే శివశక్తి ఐక్య రూపిణిగా ఆరాధించేది సమయాచారం. అలాంటి భక్తులకి శ్రియం అతి సృజంతవు అపారమైన ఐశ్వర్యాన్ని అందించేటువంటి నీ పాదములు జయతశ్చిత్రమిహకిం పద్మముల కంటే గొప్పగా ప్రకాశిస్తున్నాయి చెప్పడంలో ఆశ్చర్యమేముందమ్మా అంటూ పాదపద్మాన్ని నమస్కరిస్తూ, పాదపద్మములు అనగా మీగాళ్ళు అరిపాదాలు రెండు చెప్పుకోవాలి. మీగాళ్ళు అంటే పైభాగం, దాన్ని వర్ణిస్తున్నారు. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిధా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. అమ్మా అప్రపదములకు నమస్కారం. మీగాళ్ళకి, మీగాళ్ళు అనగానే అమ్మవారి రూపం ధ్యానించాలంటే లలితా శాస్త్రమే ఆధారం. ధ్యానానికి యోగ్యంగా చంపకాశోక పున్నాగ దగ్గర నుంచి పదద్వయ ప్రభాజాల వరకు ఒక్కొక్క వాక్యాలు అమ్మ రూపాన్ని మనకు ధ్యానం కోసం వర్ణించారు. ఎవరు? వశిన్యాది వాగ్దేవతలు. వాళ్ళనే సద్భిహి, సంతహ సద్భిహి అనే మాట వాళ్ళ గురించే శంకరులు చెప్తున్నారు. అమ్మ మెత్తని ఆ మీగాళ్ళని ఆ సత్పురుషులు లేదా సత్స్వరూపులైన వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలు ఎలాగమ్మా అలా వర్ణించారు? నాకు నచ్చలేదన్నాడు. అంటే వాగ్దేవతలు గొప్పవారు, సద్భిహి వాళ్ళు గొప్పవాళ్లే, కానీ ఆ వర్ణించింది నాకు నచ్చలేదన్నాడు. ఏమిటి వర్ణించారు మీగాళ్ళ గురించి అంటే గూఢగుల్ఫ కూర్మ పృష్ఠజయిష్ణు ప్రపదాన్విత అన్నారు ఇక్కడ. అంటే ఆ పాదములు ఎలా ఉన్నాయంటే ఆ పై భాగం కొంచెం ఉబ్బినట్టుందిట,
ఆ కొంచెం ఒబ్బడాన్ని తాబేటి వీపుడిప్పవలే అని వర్ణించారు వారు. అక్కడ గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్నారు. ప్రపదాలను వర్ణించినప్పుడు తాబేటి వీపుడిప్పవలే, తాబేటి అలా పొంగి అలా వస్తుంది శరీరం, అలా ఉంది అక్కడ. కొంచెం అలా పైకి వంగి కిందకి దిగడం అనేది ఉత్తమ సాముద్రిక లక్షణం అంటారు. ఇప్పుడు ఎవరు పాదాలతో చూసుకోకండి, శాస్త్రం అలా చెప్తోంది అంతే. అలాగా అమ్మవారి పాదములు అలా ఉన్నాయి. అయితే కేవలం షేప్ అలా ఉన్నంత మాత్రాన కఠినమైన తాబేటి వీపుడిప్పతో మెత్తని ప్రపదాన్ని అలా వర్ణించమవాళ్ళు అన్నాడు. కథం నీతం సద్భిహి కఠిన కమఠీ కర్పరతులాం. సద్భిహి అంటే ఆ సత్కాంతలైనటువంటి వశిన్యాది వాగ్దేవతల చేత కఠిన కమఠీ కర్పరం, గట్టిదైన తాబేటు వీపు డిప్పతో పోల్చి చెప్పడం ఏంటమ్మా, అది ఎంత మెత్తనిదో అంత మెత్తదని నీకేం తెలుసురా అంటే శివుడికి తెలుసు అన్నాడు. ఎలా తెలుసు అంటే ఆ పెళ్ళప్పుడు ఆయన పక్కన పురోహితుడు ఉన్నాడు. బ్రహ్మగారు మగపెళ్లి వారి వైపు పురోహితుడు, ఆడపెళ్లి వారి వైపు గర్గ మహర్షి. శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైనా యజ్ఞం చివరికి వచ్చేటప్పటికి కళ్యాణం చేస్తే శాంతి కళ్యాణం అంట. ఆ కళ్యాణంలో చివరి ఘట్టం అండి సరిగ్గా మెట్టెలు తొడగడం. అంటే మెట్టెలు తొడగడం కూడా మన సంప్రదాయంలో ఒకటి తెలుస్తున్నది కదా. ఉపయమన కాలే అంటే వివాహ సమయంలో ఆ పరమేశ్వరుడు ఏం చేశారంటే పురభిద, త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడు ఆ పురోహితుడు చెప్పారు, ఇదిగనైనా ఆ పాదాన్ని సన్నెకల్లు మీద పెట్టి మెట్టెలు తొడుగు అన్నారు. ఇలా చూసేట శివుడు ఇంత మెత్తని పాదాన్ని గట్టి సన్నికల్లి మీద పెట్టాలా అనిపించిందిట. కానీ ఆ నిండు పెళ్లి సభలో ఆ మాట అనలేడు, మళ్ళీ బిడియం. అలాగని పువ్వులు బుట్ట తెప్పించండి దాని మీద పెడతాను ఈ పాదం అనడు, సంప్రదాయం ఒప్పుకోదు. సంప్రదాయ ప్రకారం సన్నికల్లి మీద పెట్టాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. అయ్యో ఇంత మెత్తని పాదాన్ని కఠినమైన సన్నికళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది అని 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుని నొచ్చుకోకుండా నెమ్మదిగా పెట్టి అప్పుడు మట్టెలు తొడిగాడమ్మ శివుడు. అటువంటి మెత్తని నీ ప్రపదానికి నమస్కారము అన్నాడు ఇక్కడ.